మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులు పెద్దలు శ్రీ సుదర్శన్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడ ఎడపల్లి గ్రామంలో గృహజ్యోతి స్కీమ్ని ఇప్పుడే ప్రారంభం చేసుకున్నాం. నా చేతుల మీదుగా వారికి నేను స్వాగతం పలుకుతూ మరి ఇక్కడ చేసిన మన డిప్యూటీ వైస్ చైర్మన్ 6 గ్యారెంటీలు చెప్పాము. దాంట్లో భాగంగా మన నిజామాబాద్ డిస్టిక్ లో కూడా ఇది బస్సు కానీ సిలిండర్స్ కానీ హాస్పిటల్స్ కానీ అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కానీ ఈరోజు కరెంటు ఏదైతే బీద వాళ్లకు తెల్ల కార్డు ఉన్న వాళ్ళకు 200 యూనిట్స్ మాఫ్ చేయడానికి మొన్ననే ప్రభుత్వం డిసిషన్ తీసుకున్న దాంట్లో భాగంగా వేడుకలకు వచ్చాం. ఇంకా చాలా మందికి మాఫ్ అయితే లేవు. దయచేసి ఎడిపెళ్ళే కానీ ఎక్కడైనా కానీ డిస్టిక్లో కానీ గ్రామాల్లో కానీ మాఫ్ కానీ నూకరన్న మాఫ్ అయితే లేవు అని బాధపడకుండా ఆఫీసర్లని మన వాళ్ళని కార్యకర్తలు దొరకపండి, ఆఫీసర్లకు అడగండి, అడుగుతారు చూసి చేస్తారు. చాలా మందికి ఇంక 25-30% ఉన్నది చేసేటోళ్లకు అది చేపియాలని, అదేవిధంగా తప్పనిసరిగా ఇల్లు లేని వాళ్ళకు కూడా ప్రోగ్రాం తొందరగా స్టార్ట్ చేద్దాం. ఒకరికి ఇస్తా బాధలు ఉన్నారు. అందరూ 10 సంవత్సరాల నుంచి ఒక ఇల్లు లేదని బాధపడతా ఉన్నారు. కానీ ఇది ఒకటేసారి కాదు, దశల వారీగా కొన్ని వస్తాయి. మన ఒకటే ఊరు లేదు, ఒకటే ఎడిపిల్లి మండలం లేదు. మన తెలంగాణలో గ్రామాలకు అందిస్తా ఉన్నాం. దాంతో పాటు మనకు కూడా ఇస్తున్నారు. కాబట్టి అప్పుడు ఇల్లు ఇచ్చేటప్పుడు కూడా కూర్చుండి ముందు ఎవరికి లేదు, ఇల్లు కూలిపోయిన వాళ్ళు ఎవరున్నారు, అట్లా ప్రియారిటీ ప్రకారం మీరు తయారు చేయండి, మేము ఇస్తామని చెప్తూ, అదేవిధంగా ప్రెస్ సోదరులకు కూడా మీరు కూడా ఇది బాగా చేయండి. ఇండ్లది డిస్టిక్లో మన దగ్గర కూడా బోధన పట్టణంలో కూడా ఇంకా 40% రావాలి. ఆ ప్రాసెస్ ఉన్నాయా ఏమున్నాయా కానీ ఇప్పుడు లెక్క చూపిస్తూ ఉన్నది. ఇంకా మందికి ఇంకా రాలే, 60% మందికి వస్తూ ఉంది. ఇవన్నీ ప్రాసెస్ లో పెట్టుకోండి. 15 రోజుల్లో తప్పనిసరిగా ప్రభుత్వం ఏదైతే చెప్పిందో అవన్నీ చేస్తాం. అదేవిధంగా గ్రామాలకు వచ్చినప్పుడు పెట్టి వాళ్ళు ఏం ప్రాబ్లం ఉందో అది చేసుకుంటున్నప్పుడు ప్రయత్నం చేయాలి. సరేనా?